చేతిలో చిల్లిగవ్వలేని వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి ఈ బీజమంత్రాన్ని 11 సార్లు చదివితే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కూటికి లేని వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడని శాస్త్రం చెప్తోంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం వంటి వాటికి చిహ్నము. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక, సృష్టికి కారణభూతమైన ఆద్య పరాశక్తిని మన ప్రాచీన మహాతృష్టలు మనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం, ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాషించే మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తికి ఈ పకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవనానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండిపోతుంది. నిల్వ ఉండి పాడైపోతుంది కూడా. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. అయితే కొంతమంది దగ్గర అస్సలు డబ్బులు నిలవవు. అంటే నెలంతా కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు. ఆ ధనం చేతిలోనికి వచ్చిన 2-3 రోజుల్లోనే ఖర్చు అయిపోతుంది. మిగిలిన రోజుల్లో ఇంటిని ఎలా గడపాలో కూడా అర్థం కాదు. ఇలా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగట్లేదని బాధపడేవారు, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపాదన పెరగాలని ఆశించేవారు శుక్రవారం రోజు ఇంట్లో పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి 11 సార్లు ఒక బీజమంత్రాన్ని చదివితే లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలు, కష్టాలు పోతాయి. ధన సంపాదన పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. మరి శుక్రవారం రోజు చదవవలసిన ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చెడ్డ వ్యక్తులతో స్నేహం చేస్తే మన ప్రాణాలకే ముప్పు కలగవచ్చు అని తెలియజేసే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా సపోర్ట్ చేసిన వారవుతారు. నీచ బుద్ధి కలిగిన స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్లను చూసి ఓర్చుకోలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమని తెలుస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంస కథ ఉంది. మహేంద్రపురంను ఆనుకుని ఉన్న అడవిలో ఒక హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమి నాటి చంద్రునిలా తెల్లగా నెగనగలాడిపోతూ ఉండేది. దానికి చేతనైనంత వరకు ఇతర పక్షులకు సాయం చేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమ జాతికి చెందిన హంస తనకు స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లే ఆ హంస తనతో స్నేహం చేస్తుందని తన జాతి పక్షుల ముందు గర్వంగా చెప్పుకునేది. మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒకరోజు వేట కోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా అతడికి ఒక్క అడవి జంతువు కూడా దొరకలేదు. ఇవాళ పొద్దున లేచి ఎవరి ముఖం చూశానో కానీ అడవంతా బోసిపోయినట్టు ఉంది అనుకుంటూ ఎండ వేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు దగ్గరకు చేరి తన దురదృష్టానికి చింతిస్తూ కూర్చున్నాడు. చెట్టు మీద నిద్రపోతున్న హంస కింద వేటగాడి అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరీరంతో ఉసూరుమంటూ చెట్టు కింద కూర్చున్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది.
అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కలను విసినకర్రల్లాగా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి ఇట్టే నిద్ర పట్టేసింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపడానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు, ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయడానికి నీకు సిగ్గుగా లేదా అంది. దానికి హంస బదిలిస్తూ, మిత్రమా, పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనైనంత సాయం చేయాలి అంది. చెయ్యి, బాగా సాయం చెయ్యి అంటూ పావురం ఎగతాళిగా నవ్వుతూ సరిగ్గా ఆ వేటగాడి ముఖం మీద పడేలాగా రెట్ట వేసి అక్కడి నుండి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగా వేటగాడి ముఖం మీద పడింది. దాంతో వాడు కోపంగా కళ్ళు తెరచి తల పైకెత్తి చూశాడు. వాడికి రెక్కలను చాచి ఉన్న హంస కనిపించింది. అదే తనపై రెట్టవేసిందని భావించి వెంటనే బాణం అందుకుని గురి చూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కలో గుచ్చుకుంది. ఆ దెబ్బకు హంస ప్రాణాలు వదిలేసింది. మన స్నేహితులు ఎలాంటి వారనేది వాళ్ళతో స్నేహం చేసే ముందే సరిచూసుకోవాలి. అర్హతకు తగని వారితో స్నేహం చేస్తే ఈ కథలోని హంసకు వచ్చినట్టుగా ప్రాణాలకే ఎసరు వస్తుంది. మనతో స్నేహం నటిస్తూ మనల్ని ఎగతాళి చేసేవారిని, మనతో ఉంటూనే మనకు చెడు చేసేవాళ్లను ఆమడ దూరంలో ఉంచాలని ఈ కథ చెప్తోంది. ఇక వీడియోలోకి వస్తే, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని బాధపడేవారు శుక్రవారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ఫోటో దగ్గర పూజ చేసుకోండి. కనీసం ఆవు నెయ్యితో దీపమైనా సరే పెట్టండి. అంటే పూజ చేయలేని వారు నేతి దీపం పెట్టండి. అలా దీపం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం శ్రీం శ్రీయే నమః అనే బీజమంత్రాన్ని చదవండి. ఈ బీజమంత్రాన్ని శుక్రవారం ఉదయం ఏమీ తినకముందు జపించాలి. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం 11 సార్లు, రాత్రికి 11 సార్లు పఠిస్తే చాలా మేలు జరుగుతుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయేలాగా అమ్మవారే చూసుకుంటారు. ఈ బీజమంత్రం చాలా శక్తివంతమైనది. ఈ బీజమంత్రం శుక్రవారం రోజు జపిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయని సిద్ధశాస్త్రం చెప్తోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూటలా కూడా 11 సార్లు ఈ బీజమంత్రం జపించటం వలన చేతిలో చిల్లి గవ్వలేని వారికి కూడా ధనం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ధన సమస్యలు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శుక్రవారం రోజు ఈ బీజమంత్రాన్ని జపించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఎలాంటి ధన సమస్యలు లేకుండా, ధనానికి లోటు రాకుండా సంతోషంగా జీవించండి. శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. అంటే డబ్బు రాబడి పెరుగుతుంది. ఇది తేలికైన శక్తివంతమైన సిద్ధి ఉపాయం. ఒకసారి చేసి చూడండి. మీ ధన రాబడికి సంబంధించి అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. అలాగే మీ ధనానికి దిష్టి తగలదు. ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఇది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన డబ్బు అనేది వృద్ధి చెందుతుంది. డబ్బుకు లోటు రాదు. ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. శుక్రవారం పూట ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి 21 యాలకులు, ఒక తెల్లటి క్లాతు కావాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని స్నానం చేశాక మాత్రమే చేయాలి. అంటే స్నానం చేసిన తర్వాత గంటలోపు ఈ పరిహారం చేసేయాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం రోజు ముందు ఒక వైట్ క్లాత్ తీసుకోండి. కొత్తది తీసుకోండి. ఆ వస్త్రంలో 11 యాలకులు వేయండి. ఈ యాలకులను మూటలాగా కట్టి ఈ మూటను పూజా గదిలో లేదా దేవుడి ఫోటోల దగ్గర పెట్టండి. ఆ తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూపాన్ని చూపించండి. మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి. అలా చెప్పిన తర్వాత ఈ మూటను తీసి మీ ఇంటి మెయిన్ డోర్ పై భాగానికి కట్టండి.
అలా కట్టిన తర్వాత ఇంకొక 10 యాలకులను తీసుకుని చిన్న గిన్నెలో వేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి ఆ నీటిని బాగా మరిగించండి. అంటే అరగ్లాసు నీళ్లు 2 స్పూన్ల నీళ్లు అయ్యే వరకు కూడా బాగా మరిగించండి. అలా మరిగిన తర్వాత ఆ నీటిలో నుండి యాలకులను తీసేసి ఆ నీటిని సపరేట్ చేసి ఈ యాలకులు నీళ్లు చల్లగా అయ్యాక ఈ నీటిని గుమ్మం పైన కట్టిన మూటపై చల్లండి. 2 స్పూన్ల నీరు వచ్చే వరకు కూడా మరిగిస్తారు కదా, ఆ నీటినంతటినీ కూడా గుమ్మం పైన చల్లేయండి. ఇలా చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ధన సమస్యలు తీరిపోతాయి. మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. నలుదిక్కుల నుండి ధనం వస్తుంది. ధన సంపాదన పెరుగుతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది. యాలకుల మూటను గుమ్మంపై కట్టి దానిపై యాలకుల నీటిని చల్లటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ధనం బాగా వృద్ధి చెందుతుంది. కనుక మీరు కూడా శుక్రవారం ఈ యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.